హాయ్ ఇన్వెస్టర్స్. మనం ఈరోజు ఫండమెంటల్ అనాలిసిస్ గురించి నేర్చుకుందాము. మా ఫాదర్ టైంలో ఎలా ఉండేదంటే, అప్పుడు రిలయన్స్ పవరు ఆ టైం అప్పుడు అనమాట. మాస్టర్ గెయిన్, మాస్టర్ ప్లస్ అవి ఉన్నప్పుడు కొద్దిగా ట్రేడ్ చేసేవాళ్ళు మా ఫాదరు. కానీ వాళ్ళకేం తెలియదు, అంటే ఫండమెంటల్గా అసలు ఆ కంపెనీ స్ట్రాంగ్గా కాదా, లేకపోతే ఆ, ఎలా అసలు ప్రాఫిట్ వస్తుందా రావట్లేదా, వాళ్ళని వాళ్ళు అసలు ఎక్స్పెన్సెస్ కవర్ చేస్తున్నారా లేదా, వాళ్ళకి అయ్యే ఖర్చులు తట్టుకొని లాభం సంపాదిస్తున్నారా లేదా, అలా ఏముండేది కాదనమాట. ఎవరైనా చెప్తే తక్కువ రేటు ఉందంటే చాలు, షేర్ ఒక 20 రూపాయల లోపు ఉందనుకోండి, లేకపోతే 50 రూపాయల లోపు ఉందనుకోండి, ఎన్ని షేర్స్ వస్తాయి, 1000 వస్తాయా, 10,000 వస్తాయా, అది ఈజీగా డబుల్ అయిపోద్ది కదా, మనం లాభం సంపాదించవచ్చు అని ఆ, అలా చేసేవాళ్ళు. ఈ రోజుల్లో మనం అసలు అలా చేయకూడదు. మనం ముందు స్టడీ చేయాలి. అసలు అసలు ఏదైనా కానీ ముందు మనం అసలు కంపెనీస్ ప్రాఫిట్లో ఉన్నాయా లేదా, మార్జిన్స్ ఎలా ఉన్నాయి, దాని స్కోప్ ఎలా ఉంది, ఫ్యూచర్లో గ్రో అయ్యే ప్రాస్పెక్ట్స్ ఉన్నాయా లేవా, దాని డెప్త్ ఎంత ఉంది, అప్ ఎంత ఉంది, ఇలాంటివన్నీ చూసే మనం ఇన్వెస్ట్ చేయాలి. సో అప్పుడు అలా చేసినట్టయితే మనం ఒకవేళ మార్కెట్ ఫాలో అయినప్పుడు అన్ని షేర్స్ ఫాలో అవుతాయి. ఒక ప్యానిక్లో, ఇప్పుడు మనం కరోనా ప్యానిక్ అప్పుడు ఎలా అన్ని షేర్స్ ఫాలో అయినాయో, అంటే స్ట్రాంగ్ కంపెనీస్, వీక్ కంపెనీస్ అన్నీ ఫాలో అవుతాయి. కానీ రికవర్ అయ్యేది ఓన్లీ స్ట్రాంగ్ కంపెనీస్ రికవర్ అవుతాయి అన్నమాట. సో మనం ఎప్పుడు స్ట్రాంగ్ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయాలి. అప్పుడే మనం ప్రాఫిట్ తీసుకోగలం అన్నమాట. ఓకే. అసలు మనము కంపెనీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఫస్ట్, అసలు మ్, వాటి పేర్లు ఏమని పిలుస్తాము జనరల్గా, కంపెనీ ఏ విధంగా దాని స్ట్రక్చర్ ఉంటుంది, ఎలా, ఎక్కడి నుంచి ఫండ్ వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎంత లాభం మిగులుతుంది, పర్ షేర్కి ఎంత లాభం మిగులుతుంది, ఎంత ట్యాక్స్ అవుతుంది, లేకపోతే ఎంత డిప్రిసియేషన్ తీసేస్తున్నారు, ఎంత ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి, ఇవన్నీ మనం చూద్దాము. అసలు ముందు ఒక ఫండమెంటల్ అనాలిసిస్లో మెయిన్గా 3 ఉంటాయి అన్నమాట. ఒకటి ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఈ 3 మనం కంపల్సరీ నేర్చుకోవాలి. ప్రతి కంపెనీని మనం ఇన్వెస్ట్ చేసే ముందు ఈ 3 చూడాలి. ఫస్ట్ ఇన్కమ్ స్టేట్మెంట్ని ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అని కూడా అంటారు. ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ స్టేట్మెంట్ అని కూడా అంటారు. సో ముందు మనం ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో అసలు ఏమేమి ఉంటాయి ఒకసారి చూద్దాము. ఫస్ట్ అసలు కంపెనీ ముందు ఏం చేస్తుంది, ఏ కంపెనీ అయినా కానీ, ఒక షాప్ అయినా కానీ, కంపెనీ అయినా కానీ, ముందు ఒక ప్రోడక్ట్ తయారు చేశాక దాన్ని సేల్ చేస్తుంది. దాన్ని సేల్ చేస్తుంది, అది సేల్ చేసిన దాన్ని రెవెన్యూ అంటారు. రెవెన్యూ ఆర్ సేల్. ఈ అమౌంట్ వచ్చిన తర్వాత కొంత అమౌంట్ వస్తుంది కదా, సపోజ్ ఒక 1000 రూపాయలు వచ్చినాయి అనుకుందాము. దానికి ఇప్పుడు దాన్ని తయారు చేయడానికి కరెంట్ బిల్ కానీ, వేరే వర్కర్స్కి కానీ, శాలరీస్ కానీ, అడ్వర్టైజింగ్ కానీ, వేరే ఖర్చులు అవుతాయి కదా అన్నీ. ఆ, ఇప్పుడు రా మెటీరియల్ కొని ఉంచారు, దానికి కొంత తరుగుపోతుంది, అంటే దాని వెయిట్ తగ్గిపోవడము, ఏదైనా కొంత క్వాలిటీ పోవడం అలాంటివి తగ్గుతుంది. కరెంట్ బిల్ అవుతాయి, లేకపోతే శాలరీస్ ఇవ్వాలి, అడ్వర్టైజ్మెంట్ చేయాలి,
ఇలాంటివన్నీ పోతాయి, అవి ఎక్స్పెన్సెస్ అంటారు. ఎక్స్పెన్సెస్ దాన్ని మైనస్ చేస్తే సపోజ్ 100 రూపాయల ఎక్స్పెన్సెస్ పోయినాయి అనుకోండి, 900 వస్తుంది. దీన్ని ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అంటారు, పీబీటీ. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అంటారు. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, పీబీటీ అంటారు. నెక్స్ట్ దీని నుంచి మనం కొంత ట్యాక్స్ కట్టేస్తాం గవర్నమెంట్కి. సపోజ్ ఒక 200 కట్టామనుకోండి, 700 మిగిలింది. ఈ అమౌంట్ని ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటారు. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటారు. ఆ తర్వాత దానిలో నుంచి ఇంట్రెస్ట్ తీసేస్తారు అనుకోండి, కొంత ఇంట్రెస్ట్ అవుద్ది. 200 ఇంట్రెస్ట్ అయింది అనుకోండి, ఆల్రెడీ వాడికి అప్పు ఉంది, ఇంట్రెస్ట్ అయింది అనుకోండి. ఇంట్రెస్ట్ తీసేస్తే దాని నుంచి కొంత మిగులుతుంది కదండి. ఆ తర్వాత దీన్ని ఈ అమౌంట్ నుంచి కొంత డెప్రిసియేషన్ తీసేస్తారు. అంటే ఇప్పుడు మెషినరీ కొంటారు కదండి, ఫస్ట్ ఇయర్ మొత్తం కొన్నాక ఆ మెషినరీ ఖర్చు మొత్తం, సపోజ్ అది ఒక 10,000 అయింది అనుకోండి, 10,000 మొత్తం ఇందులో తీసేస్తే లాస్ వస్తుంది ఫస్ట్ ఇయర్. సో అలా చేయరు. సో దీన్ని ఒక 10 ఏళ్ళు తీస్తారన్నమాట. 10 ఏళ్ళు అంటే ఒక్కోసారి 1000 అలా కానీ, లేకపోతే 200 500 కానీ అలా తీస్తారు. ఓకేనా. సో అంటే ఆ మెషినరీ ఖర్చు ఒకేసారి వేయరు అనమాట, అది పార్ట్స్గా తీసేస్తారు. డిప్రిసియేషన్ అది ప్రతి ఇండస్ట్రీకి సపరేట్ ఉంటుంది, దాన్ని బట్టి తీసేస్తారు. డిప్రిసియేషన్ ఒక 200 తీసేశారు అనుకోండి, 300 ఉంటుంది. ఇది నెట్ ప్రాఫిట్ అంటాం. నెట్ ప్రాఫిట్ ఇంట్రెస్ట్, ఇది నెట్ ప్రాఫిట్ అంటాం. ఈ నెట్ ప్రాఫిట్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయి, ఒకవేళ షేర్ లోడు అమ్మినప్పుడు ఫస్ట్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్నో ఉంటాయి అన్నమాట అమ్మిని. ఫస్ట్ సపోజ్ 100 మందికి అమ్మాడు అనుకోండి, అప్పుడు ఒక్కో షేర్ హోల్డర్కి ఎంత వస్తాయి, ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్. అంటే ఈ అమౌంట్ నెట్ ప్రాఫిట్ 300 నెట్ ప్రాఫిట్ బై నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ 100 అంటే 3 రూపాయలు వస్తాయి అన్నమాట. ఒక్కో షేర్ హోల్డర్కి ప్రాఫిట్ 3 రూపీస్ వస్తుంది. ఇదనమాట. ఎలా ఉంటుంది స్ట్రక్చరు చూశారు కదా. ఫస్ట్ మనం అమ్మిన తర్వాత రెవెన్యూ ఆర్ సేల్స్ అంటారు, అది ఆ అమౌంట్ సేల్స్ అంటారు. దాని నుంచి ఖర్చులు తీసేసాక వచ్చింది సమ్ అమౌంట్ ఉంటుంది కదా. కొన్నిసార్లు ఇంట్రెస్ట్ తీసేస్తారు, కొన్నిసార్లు ట్యాక్స్ తీసేస్తారు. మేబీ ఫస్ట్ ఇంట్రెస్ట్ తీస్తారు అనుకుంటా, నేను పొరపాటున పైకి కిందకి వేసాను. ఫస్ట్ ఇంట్రెస్ట్ తీస్తారు ఆ అమౌంట్లోంచి, తర్వాత ఆ తక్కిన అమౌంట్లో నుంచి ట్యాక్స్ తీసేస్తారు. ఆ తక్కిన అమౌంట్లో నుంచి ట్యాక్స్ తీసేస్తారు, ఇంట్రెస్ట్ తీసేస్తారు. అలాగే డిప్రిసియేషన్ అని, ఆ మెషినరీ కొంత దాని విలువ తగ్గిపోతుంది కదా ఇయర్ బై ఇయర్, దాన్ని తీసేస్తారు. ఆ మిగిలింది నెట్ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్ బై ఎన్ని షేర్లు ఉన్నాయో అన్ని పెట్టి మనం భాగిస్తే, డివైడ్ చేస్తే పర్ షేర్ ఎన్ని రూపీస్ ప్రాఫిట్ వస్తుందో తెలుస్తుంది అనమాట. ఇది మనం కంపెనీకి ఇప్పుడు చూద్దాము, రియల్ కంపెనీలో ఎలా చూడొచ్చో నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఒక రియల్ కంపెనీలో నేను ఇందాక చెప్పాను కదా, ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ ఇన్కమ్ స్టేట్మెంట్ అని, దాన్ని ఎలా చూడొచ్చో చూద్దాము. మీరు దానికి ఫస్ట్ ఈ screener.in అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. మనం గూగుల్లోకి వెళ్ళి screener.in అని కొడితే వస్తుంది. సపోజ్ ఇక్కడ మనం బ్రిటానియా ఇండస్ట్రీస్ది చూద్దాము. బ్రిటానియా ఇండస్ట్రీస్ ఎలా ఉంటుందో చూద్దాము. ఇప్పుడు మనం
దీనిలో ఇంకా చాలా ఉంటాయి పారామీటర్స్. నేను కొన్ని కొన్ని చెప్తాను అన్నీ మీకు. దీనిలో చార్ట్ ఉంటుంది, ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. సేమ్ అలాంటి బిజినెస్ చేసేవి ఏమేమి ఉన్నాయో ఉంటాయి. క్వార్టర్లీ రిజల్ట్స్ అంటే ఇయర్కి 4 సార్లు ప్రాఫిట్ అండ్ లాస్ చెప్తుంది ప్రతి కంపెనీ. అది సెబీ రూల్ అనమాట. మనం ఇయర్లీ చూద్దాం. ప్రజెంట్ మనం ఇయర్లీ చూద్దాము. ప్రజెంట్ చూడండి, మార్చ్ 2024లో సేల్స్ ఎంత చేసింది? 16,769, 16,769 కోట్ల రూపాయల సేల్స్ చేసింది బ్రిటానియా కంపెనీ. ఎన్ని వేల కోట్లు సేల్స్ చేసింది? 16,769 కోట్ల రూపాయలు సేల్స్ చేసింది. దానిలోంచి ఖర్చులు, ఎక్స్పెన్సెస్ అనేవి ఎంత అయినాయి? 13,603 కోట్లు ఖర్చులు పోయినాయి. ఆ ఖర్చులన్నీ పోతే ఆ మిగిలింది ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటారు. ఈ పేర్లన్నీ మీరు చిన్నగా నేర్చుకోండి. అప్పుడు 3,167 కోట్ల రూపాయలు మిగిలింది ఖర్చులు పోయాక. దానిలో నుంచి వాడికి అప్పు ఉంటే దానికి ఇంట్రెస్ట్, లోన్స్ కానీ బ్యాంక్లో కానీ వేరే బయట బాండ్లు కొన్నా కానీ, బాండ్ల ద్వారా కొంటారు, ఇంట్రెస్ట్ తెస్తారు బయట నుంచి, లోన్ తీసుకుంటారు బ్యాంక్స్ నుంచి, వాటికి ఇంట్రెస్ట్ 164 కోట్లు కట్టాడు. కట్టి తర్వాత డిప్రిసియేషన్ అనేది మనం అనుకున్నాం కదా, మెషినరీ కొన్నదానికి ఇయర్కి కొంత తీసేస్తారని. వాళ్ళు మళ్ళీ కొత్త మెషినరీ కొంటూ ఉంటారు, ఓల్డ్ మెషినరీ అన్నీ కలిపి ఈ ఇయర్ 300 కోట్ల రూపాయలు డిప్రిసియేషన్ తీసేస్తాడు. ఈ అదర్ ఇన్కమ్ అనేది వేరే షేర్స్లో కానీ వేరే సంస్థల్లో పెడితే ఏమన్నా ఇన్కమ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ యాడ్ చేస్తాడు. అది మనం తర్వాత తెలుసుకుందాం దీని గురించి. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఈ అదర్ ఇన్కమ్ ప్లస్ ఇంట్రెస్ట్ ఇదేమో కలుపుతాడు. అదర్ ఇన్కమ్ పాజిటివ్ కాబట్టి ఇది తీసేస్తే అదర్ ఇన్కమ్ కూడా ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ డిప్రిసియేషన్ తీసేస్తే మనకి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అంటారు, పీబీటీ అంటారు. ఎంత వచ్చింది? అది 2,913 కోట్ల రూపాయలు అక్కడికి మిగిలింది. మిగిలిన తర్వాత గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి కదా వచ్చిన ప్రాఫిట్ మీద. ట్యాక్స్ 27% ట్యాక్స్ ఎంత ఇద్దో అంత తీసేస్తే 27% ట్యాక్స్ తీసేస్తే ఈ అమౌంట్లో నుంచి నెట్ ప్రాఫిట్, అసలు మొత్తం ప్రాఫిట్ ఎంత వచ్చింది? 2,134 కోట్లు వచ్చింది. ఓకేనా? ఎంత ఇప్పుడు సేల్స్ ఎంత చేశాడు? ఫస్ట్ 16,769 కోట్లు చేస్తే లాస్ట్కి ఖర్చులు, ఇంట్రెస్ట్, డిప్రిసియేషను, ట్యాక్స్ అన్నీ పోయి ఎంత మిగిలింది? 2,134 కోట్లు మిగిలింది. 2,134 కోట్లని ఎన్ని షేర్లు అయితే ఉన్నాయో అంతతో భాగిస్తే ఒక్కో షేర్కి ఎంత వచ్చింది? 88 రూపాయల 84 పైసలు వచ్చింది. వచ్చిన ప్రాఫిట్లోంచి కొంత డివిడెండ్ కూడా ఇస్తారన్నమాట. కొంత డివిడెండ్ ఇచ్చేసి తగ్గింది ఇక్కడ ఈపీఎస్, ఎర్నింగ్ పర్ షేర్గా చూపిస్తారు. ఇది ఇన్కమ్ స్టేట్మెంట్ అన్నమాట. ఇలాగే ఇప్పుడు మీరు ఇది screener.inలో 10 years ముందు నుంచి ఇస్తాడు. 10 years ముందు ఎంత ఉండేది చూడండి. సేల్స్ 6,185 కోట్లు ఉండేది 2013లో. అలా పెరుగుతా ఈరోజు మార్చి 2024 ఎంత చేస్తున్నాడు? 16,769 కోట్లు సేల్స్ చేస్తున్నాడు. అంతా ఇంప్రూవ్ చేశాడు సేల్స్. ఓకేనా? అలాగే ప్రాఫిట్ కూడా ఫస్ట్లో ఎంత వచ్చేది? 260 కోట్లు వచ్చేది. ఇప్పుడు చూడండి ఎంత వస్తుందో, 2,134 కోట్లు వస్తుంది. ఈ ట్రైలింగ్ 12 months అంటే ఏంటంటే ఇప్పుడు 2024 మార్చి తర్వాత
ఇప్పటివరకు రిజల్ట్స్ వచ్చినాయి కదా, దాన్ని బట్టి చెప్పినాయి అనమాట. అంటే జూన్ జూన్లో ఒకసారి రిజల్ట్స్ వచ్చినాయి కదా, అవన్నమాట. ఇప్పుడు మళ్ళీ వస్తాయి జూలై, మార్చ్ తర్వాత ఏప్రిల్, మే, జూన్లో వస్తాయి. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో మళ్ళీ వస్తాయి అన్నమాట. అక్టోబర్ కదా ఇప్పుడు రన్నింగ్, సో ఈ అక్టోబర్లో మళ్ళీ రిజల్ట్స్ వస్తాయి. ఓకేనా? అప్పుడు మళ్ళీ టీటీఎం మారుతాయి. ట్రైలింగ్ 12 మంత్స్ అంటారు. టీటీఎం అంటే ట్రైలింగ్ 12 మంత్స్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కనుక కామెంట్ చేయండి. నేను కొత్తగా చెప్తున్నా కదా, నా వాయిస్ కానీ క్లియర్ లేకపోయినా కొద్దిగా అడ్జస్ట్ అయ్యి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.